మన ఇండియాలో ఉండే ఈ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5 అయితే చాలు స్టేషన్ లో పనిచేసే ఉద్యోగుల నుండి ప్రయాణికుల వరకు అందరూ వెళ్లిపోతారు. స్టేషన్ లో ఒక్కరు కూడా కనిపించరు. రాత్రి అయితే చాలు ఈ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లన్నీ ఈ స్టేషన్ లో అస్సలాగవు. రైలు లోపల ఉండే ప్రయాణికులు కిటికీలు తలుపులు అన్ని క్లోజ్ చేస్తారు. ట్రైన్ నడిపే లోకో పైలట్లు కూడా స్పీడ్ పెంచి డబుల్ స్పీడ్ లో ట్రైన్ నడుపుతారు. ఇదంతా జరగడానికి కారణం కాడదయ్యం. ఈ దయ్యం కారణంగా గవర్నమెంట్ ఈ రైల్వే స్టేషన్ ని 42 సంవత్సరాలు క్లోజ్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఏకంగా గవర్నమెంట్ వచ్చి ఒక రైల్వే స్టేషన్ ని క్లోజ్ చేసింది అంటే అక్కడ ఎంత భయంకరమైన సంఘటనలు జరిగి ఉంటాయి. పదండి తెలుసుకుందాం పూర్తి కథ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పురూలియా డిస్టిక్ లో బేగున్ కోదర్ అనే ఊరుంది. స్టార్టింగ్ లో ఈ ఊరిలో రైల్వే స్టేషన్ ఉండేది కాదు. ట్రైన్ వెళ్లే ట్రాక్స్ ఉండేవి కానీ స్టేషన్ లేదు. ఈ ఊరి ప్రజలు ట్రైన్ కు వెళ్లాలంటే 50 కిలోమీటర్ల దూరంలో పురూలియా టౌన్ కు వెళ్లి అక్కడి నుండి ట్రైన్ లో వెళ్లాల్సి వచ్చేది. ఆ ఊరు ప్రజలంతా కలిసి మాకు స్టేషన్ కావాలని గవర్నమెంట్ ని అడిగితే గవర్నమెంట్ ఒప్పుకుంది కానీ స్టేషన్ కట్టాలంటే ల్యాండ్ కావాలి కదా అని ప్రజలను అడిగింది. అక్కడ సంతాల్ తెగకు చెందిన రాణి లచన్ కుమారి స్టేషన్ కట్టడానికి కొంత భూమి విరాళంగా ఇచ్చింది. అలా 1960లో రైల్వే స్టేషన్ కట్టారు. అందరూ హ్యాపీ. ట్రైన్లు ఆగుతున్నాయి, కొంతమంది ప్రయాణికులు ఎక్కుతున్నారు, కొంతమంది ప్రయాణికులు దిగుతున్నారు. అంతా పర్ఫెక్ట్. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దానికి కారణం 1967లో ఆ స్టేషన్ లో పనిచేసే మోహన్ అనే స్టేషన్ మాస్టర్ కి ఒక రోజు రాత్రి వైట్ శారీలో ఒక అమ్మాయి ట్రైన్ వెనకాల పట్టాల మీద పరిగెత్తడం చూశాడు. ఆ అమ్మాయికి ట్రైన్ మిస్ అయి ఉంటుందిలే అని అంతగా పట్టించుకోలే. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వైట్ శారీలో అదే అమ్మాయి ట్రైన్ వెనకాల పట్టాల మీద పరిగెత్తడం మళ్ళీ చూశాడు. అలా ప్రతిరోజు నైట్ కాగానే ఒక అమ్మాయి ట్రైన్ వెనుక పరిగెత్తడం కనిపించేది. కానీ ఆ అమ్మాయి మాత్రం ట్రైన్ ఎక్కేది కాదు. ఒకసారి ఆ అమ్మాయి ట్రైన్ కంటే స్పీడ్ గా ట్రైన్ ముందే పరిగెత్తడం చూశాడు. చాలా భయపడిపోయి తెల్లారి ఆ స్టేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి చెప్పాడు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత స్టేషన్ మాస్టర్ డ్యూటీకి రావడం మానేశాడు. ఏమైందో చూద్దామని కొంతమంది స్టేషన్ లో పనిచేసేవారు ఆ స్టేషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి చూస్తే ఆ స్టేషన్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోయి కనిపించారు. ఈ సంఘటన చూసిన తర్వాత ఊళ్ళో వాళ్ళు ఆ స్టేషన్ లో పనిచేసే వాళ్ళందరూ నిజంగానే దయ్యం ఉందని భయపడిపోయారు. తర్వాత వేరే స్టేషన్ మాస్టర్ వచ్చాడు. అతనికి కూడా నైట్ కాగానే ఆ అమ్మాయి కనిపించడం స్టార్ట్ అయింది. వెంటనే ఇతను వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ ఊరి ప్రజలు కూడా ఆ అమ్మాయిని పట్టాల పైన డాన్స్ వేస్తుంటే చూసామని అలా రోజు రోజు భయం పెరుగుతూ వచ్చింది. ఆ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ స్టేషన్ నుండి వేరే స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమో లేదంటే అసలే డ్యూటీకి రాకుండా ఉండడమో చేసేవారు. భయంతో ఆ స్టేషన్ కి ప్రయాణికులు కూడా రావడం బంద్ చేశారు. వాళ్ళు ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే ఈ రైల్వే స్టేషన్ లేకముందు ఎలా అయితే వెళ్లేవారో అలానే పురూలియా టౌన్ కు వెళ్లి అక్కడే ట్రైన్ ఎక్కేవారు. గవర్నమెంట్ ఆ స్టేషన్ లో కొత్త ఉద్యోగులను పెట్టాలని ఎంత ట్రై చేసినా అక్కడికి వచ్చే వాళ్ళు ఈ స్టేషన్ తప్ప దేశంలో ఎక్కడైనా చేస్తామని, కానీ ఈ స్టేషన్ లో మేము ఉద్యోగం చేయమని చెప్పారు. ఒక రైల్వే స్టేషన్ నడవాలంటే తప్పకుండా ఉద్యోగులు కావాలి. కానీ ఈ రైల్వే స్టేషన్ లో పనిచేయడానికి ఏ ఉద్యోగి కూడా ముందుకు రాకపోవడంతో ట్రైన్లు కూడా ఈ స్టేషన్ లో ఆగడం లేదు. ప్రయాణికులు కూడా ఈ స్టేషన్ కి రావడం అసలు పూర్తిగా పనిచేశారు. దీంతో ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ బేగున్ కోదర్ రైల్వే స్టేషన్ ని హాంటెడ్ రైల్వే స్టేషన్ గా రికార్డ్ లో రాసి అఫీషియల్ గా 1967లో క్లోజ్ చేసింది. అలా ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 42 సంవత్సరాలు ఈ స్టేషన్ ని క్లోజ్ చేసింది. జనరేషన్ మారడంతో కొంతమంది ఊళ్ళో వాళ్ళు కలిసి స్టేషన్ ని రీఓపెన్ చేయాలని ఎమ్మెల్యేకు చెప్పడంతో అతని ద్వారా అప్పటి రైల్వే మినిస్టర్ అయిన మమతా బెనర్జీకి తెలిసింది. ఆమె 2009లో ఈ రైల్వే స్టేషన్ ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసినప్పటికీ ఉదయం పూట ట్రైన్ సాగడం, కొంతమంది ప్రయాణికులు ఎక్కడం, కొంతమంది ప్రయాణికులు దిగడం జరుగుతుంది. కానీ సాయంత్రం 5 అయితే ఈ స్టేషన్ లో పనిచేసే ఉద్యోగులు ప్రయాణికులు ఈ స్టేషన్ నుండి వెళ్లిపోయేవారు. ట్రైన్స్ కూడా ఆగేవి కాదు. ఈ దయ్యాలు ఆత్మలు నిజంగా ఈ స్టేషన్ లో ఉన్నాయో లేదో చూడడానికి ఒక రేషనలిస్ట్ గ్రూప్ పోలీస్ ప్రొటెక్షన్ తో 2017లో ఒక రోజు నైట్ అంతా అక్కడ స్టే చేశారు. వాళ్ళతో పాటు టార్చ్, కెమెరాలు, కంపాస్, పారానార్మల్ యాక్టివిటీస్ ని డిటెక్ట్ చేసే డివైజెస్ అన్ని తీసుకొని వెళ్లి చెక్ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ డిటెక్ట్ కాలేదు. వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం గమనించారు. రాత్రి 2 గంటల సమయంలో స్టేషన్ వెనకాల ఏదో ఒక వింత శబ్దం వస్తుంటే టార్చ్ చేసి చూస్తే అక్కడ కొంతమంది పొదల చాటును దాక్కొని ఈ శబ్దాలు చేస్తున్నారని, వాళ్ళని పట్టుకోలేకపోయామని ఈ గ్రూప్ హెడ్ అయిన నయన్ ముఖర్జీ చెప్పారు. ఈ ఊరి ప్రజలు చెప్పిన
చెప్పిన దాని ప్రకారం వాళ్ళకు కనిపించే అమ్మాయి ఒక రోజు ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుందని, ఆమె ఇప్పుడు దయ్యంగా మారి ఈ రైల్వే స్టేషన్ లోనే ఉంటుందని ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ సాయంత్రం అయితే ఈ స్టేషన్ లో ఒక్క ట్రైన్ కూడా ఆగదు. అలాగే ఉద్యోగులు ప్రయాణికులు కూడా ఈ స్టేషన్ నుండి వెళ్లిపోతారు. ఒక్కరు కూడా నైట్ అయితే ఈ స్టేషన్ లో కనిపించరు. మీరేమంటారు? నిజంగా అక్కడ దయ్యం ఉందా లేకుంటే వీళ్ళ మూఢనమ్మకమా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.